సో నిన్న రాత్రి టీడీపీకి సంబంధించిన ఒక మనిషి గిలుకుపూడి శ్రీనివాసరావు ఉంది అతని పేరు. అతను ఒక నన్ను చంపడానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో. నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు. అది ఆ TV5 సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే 3 సార్లు తనతో రిపీట్ చేయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కుమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్, దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది. ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే 100% ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పిరసీలో చేయి ఉందనేది నా బిలీఫ్. దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి. డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ని ఇద్దరు కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం. దానికి అప్రాప్రియేట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇక్కడ జరిగింది. బెదిరింపులు పట్టించుకోండి. ఇప్పుడు మీరు టీవీలో ఆల్రెడీ తన సోషల్ మీడియాలో నేను చేస్తాను అంటే నేను చెయ్యి అన్నట్టు చెప్తున్నాను. మీకు మర్డర్ చేయటం కన్నా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు కిరాయి హంతకులా వీళ్ళ డబ్బులు ఇస్తే ఎవరు చేస్తారు? కిరాయి హంతకులు చేస్తారు. వాడిని చంపితే ఎంత డబ్బులు ఇస్తానని ఎంతమంది ఎక్కడెక్కడ ఎలా ఇన్స్పైర్ అవుతారని మనకు ఎట్లా తెలుస్తుంది? సో అలాంటిది మీరు టీవీలో చెప్పించడం కానీ చెప్పడానికి అవకాశం ఇవ్వటం అనేది మేజర్ క్రైమ్ అనేది మా ఉద్దేశం. అది కంప్లైంట్ దాని గురించి. అది ఎప్పుడు నన్ను చంపడానికి ఎవరు ఇవ్వలేదండి కాంట్రాక్టు. అది తొలిసారి ఇచ్చారు కాబట్టి నేను కూడా తొలిసారి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అనేది అది ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టులోది రేపు ఎల్లుండి తెలుస్తుంది. దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి నేను చెప్పలేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పొద్దున్న లెగిస్తే లోకేష్ జగన్ సైకో, జగన్ బాబాయిని చంపేశాడు, జగన్ అది చేశాడు, అతను ఎవడో మర్డరు, ఇతను ఎవడో దొంగ, అతను ఎవడో స్మగ్లరు అని పొద్దున్న లెగిస్తే ఆయన మాట్లాడేదే వేరే వాళ్ళని విమర్శించడం లేకపోతే ఎలిగేషన్స్ చేయడం. అలాంటిది వ్యూహం సినిమాలో ఏదో చూపించేస్తున్నానని వాళ్ళు ఊహించుకుని వాళ్ళు చేసేదే నేను చేస్తున్నానని చెప్పడానికి వాళ్ళకి అసలు ఏ విధంగా రైట్ ఉంది అనేది బిగ్గర్ క్వశ్చన్. వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ కామెంట్, పొలిటికల్ ఒపీనియన్. నాకు దేశంలో ప్రతి ఒక్కరికి ఉన్నట్టే మీకు తెల్లారు లెగిస్తే మీరు డిబేట్లో మాట్లాడచ్చు, న్యూస్ పేపర్లో రాయొచ్చు, లేకపోతే బుక్ రాయొచ్చు, న్యూస్ పేపర్లో కాలమ్ చేయొచ్చు, ఒకరిద్దరితో మాట్లాడుకోవచ్చు, ట్వీట్ పెట్టవచ్చు, అలాగే సినిమా తీయచ్చు. అన్నీ కూడా మాధ్యమాలు. కంటెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి నాకే కాదు ఎవరికైనా రైట్ ఉంటుంది. అదే నేను చేస్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారా ఏంటా అనేది వాళ్ళకే తెలియాలి. ఎక్కడ వ్యూహంలో ఏమొస్తే ఏం చూపించేస్తే మా గురించి చాలా చిన్న సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతాను. మీరేమీ తప్పు చేయనప్పుడు మీకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? నేను ఏదన్నా ఉన్నది లేనట్టు చూపించేస్తే వాళ్ళందరూ ఎదవలా నమ్మటానికి ప్రజలు ఎవరన్నా ఏమన్నా అంటే నమ్మేస్తారా? ఎవరన్నా ఏం చూపిస్తే అది నమ్మేస్తారా? ఫైనల్గా మీకు చూపించిన దాంట్లో ఉందా లేదా ఏముంది అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎవరు సినిమా చూడాలి. కానీ గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళే ఊహించుకొని భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి వాటన్నిటికీ రిసార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీనివాసరావు అనే అతను నిన్న రాత్రి అన్నాడు, ఇప్పుడు ఆల్రెడీ 24 hours అయిపోయింది. ఎవ్వరూ కూడా అతన్ని కండెమ్ చేసిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పెడతాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్ అందరి పేర్లు చెప్పినా వాళ్ళు ఎవరు ఇలాంటివి మా పేరు మీద ఒకటి చేస్తానని కండెమ్ చేయకపోతే అర్థం ఏంటి? వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నట్టే కదా. నేను అదే కాదండి, నేను అదే అంటున్నా. ఈ సినిమాలో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాను అభియోగం మీరు చేస్తే, వాళ్ళు చేస్తే పొద్దున్న లేస్తే చేసేది ఏంటి? ఎవరినైనా కాదు, నేను చెప్పేది ఉట్టి జగన్ కాదు, పాలిటీషియన్ అనే ప్రతి మనిషి కూడా పొద్దున్న లేస్తే ఎవరో ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు. అది దట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మీడియాలో ఎవరు మాట్లాడినా ఎవరో ఒకరిని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. ఓకే, క్యారెక్టర్ అసాసినేషన్ కేవలం ఒక పేరు, అది లేబుల్. యాక్చువల్ పాయింట్ ఏంటి? అది ఒపీనియన్ చెప్తున్నారు, ఒకళ్ళ మీద ఉన్న ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు.
అది ప్రజాస్వామ్యంలో దట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ 90 టు టెల్ అన్ ఒపీనియన్. సినిమాలో నేను చేసింది అదే. ఆబ్వియస్లీ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ టేక్ యాక్షన్. నేను ఇచ్చింది మన శ్రీనివాసరావు, సాంబశివరావు యాంకరు, TV5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు, ముగ్గురు మీద ఇచ్చింది. అది మీరు టీడీపీ వాళ్ళని అడగారు. నేను అది చెప్తాను. కాంట్రవర్సీ అనేది నేను సినిమా చేస్తాను, కాంట్రవర్సీ అనేది దాని మీద అసాల్ట్ అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో కాంట్రవర్సీ అనేది వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని అడగారు. ఏ ఫ్యామిలీస్ ఎలా తెలుసు మీకు? అది మీరు కలగన్నారా, లేకపోతే నా ఇటీవలోకి వచ్చి చూస్తారు అలాంటి సీన్లు ఉన్నాయని? నేను అదే చెప్తున్నా, మీరు చెప్పండి. ఫ్యామిలీలో ఎవరిని చేస్తే చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను అదే అంటున్నాను, వాళ్ళు చూసింది మీరు చూసింది ఒకే కదా ట్రైలర్లో. నేను సపరేట్గా వాళ్ళకి పంపించలేదు కదా సినిమాని చూడటానికి. ఓకే, రేపు మార్నింగ్ హైకోర్టులో దాని మీద విచారం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఇప్పుడు అది నేను కోర్టు గురించి కామెంట్ చేస్తూనే ఉంటాను. కోర్టు అనేది తేల్చుకొని పరిధిలో ఉంది కాబట్టి. సావేట్రా ఇట్రానే లేదా నా ఫోన్ ఉంటావా? సరే ఇదే సార్ ఇక్కడే